ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. An archer shoots an arrow from a height of 4.2 meter above the ground with a speed of 40 meters per second at an angle 30 degrees as shown in the figure. Determine the horizontal distance r that is covered by the arrow when it hits the ground. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్చర్ అనేవాడు అతను ఒక హైట్ 4.2 మీటర్స్ దగ్గర నుంచొని సో విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ దట్ ఈస్ u is equals to 40 meters per second at an angle 30 degrees arrow షూట్ చేశాడు. ఓకే, సో షూట్ చేసినప్పుడు ఏంటంటే ఆరో అనేది దాని ట్రెజెక్టరీ అనేది ఇలా ఉందన్నమాట. సో ఆర్ ఇస్ ద ఓవరాల్ రేంజ్ దట్ ఈస్ నథింగ్ బట్ హారిజాంటల్ డిస్టెన్స్. సో ఈ ఆర్ వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనము నేమ్లీ 2 మోషన్స్ చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఈ హైట్లో మనకి ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్లో మనం రేంజ్ కనుక్కోవాలి ఫస్ట్ R1. ఓకే, సో ఆఫ్టర్ ప్రొజెక్టైల్ మోషన్ మనకి ఇనీషియల్గా ఏ వెలాసిటీ అయితే ఉందో యూ, ఫైనల్గా కూడా మనకి వెలాసిటీ కాంపోనెంట్ అంటే వెన్ ద బాడీ జస్ట్ ఇట్ ఈస్ అట్ సేమ్ హైట్ అప్పుడు కూడా దాని వెలాసిటీ సేమ్ ఉంటుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ దట్ ద కాంపోనెంట్స్ గెట్ ఎక్స్చేంజ్డ్. ఓకే, సో వాట్ డస్ దట్ మీన్ అంటే మనకి యూ వెలాసిటీ ఏదైతే ఉందో ఫైనల్ వెలాసిటీ కూడా మనకి యూనే ఉంటుంది. ఓకే, సో జస్ట్ దట్ దాని కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉంటుంది. దట్ ఈస్ యూ కాస్ 30 degrees అలా ఉంటుంది అండ్ యూ సైన్ 30 degrees అలా ఉంటుంది. సో వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, ప్రొజెక్టైల్ మోషన్లో ఆల్వేస్ ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్ సేమ్, వర్టికల్ కాంపోనెంట్ మాత్రం ఓకే. సో ఇది పైకి వెళ్తూ ఉండేసరికి వర్టికల్ కాంపోనెంట్ అనేది ఇట్ బికమ్స్ 0 అండ్ ఇట్ రివర్సెస్ ఇట్స్ డైరెక్షన్ కాబట్టి మనకి ప్రొజెక్టైల్ మోషన్ డౌన్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 2 మోషన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ప్రొజెక్టైల్ మోషన్లో రేంజ్ R1 కనుక్కోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనకి బాడీ అనేది ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్ విత్ సమ్ వెలాసిటీ u at an angle 30 degrees with horizontal. It is projected downwards. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఓవరాల్ డిస్టెన్స్ ట్రేస్ చేయడానికి మనకు టైం కావాలి. ఆ తర్వాత మనం హారిజాంటల్ రేంజ్ R2 కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎఫెక్టివ్గా ఏంటంటే మనం ఏం చెప్పొచ్చు అంటే R is equals to R1 plus R2. ఓకే, సో లెట్ us ఫస్ట్ కన్సిడర్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకే, సో ప్రొజెక్టైల్ మోషన్లో కన్సిడర్ చేసినట్లయితే R1 ఈజ్ నథింగ్ బట్ రేంజ్. ఓకే, సో రేంజ్ మనకి ఎలా వస్తుంది, u² sin 2θ/g. ఓకే, సో అలా చేస్తే మనకి రేంజ్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే u² వాల్యూ 40, సో 40 × 40 × sin 2θ, టీటా వచ్చేసి 30 degrees, sin 2θ అంటే 2 × 30 sin 60 వాల్యూ √3/2 బై g వాల్యూ 10 తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో 10 ones and 10 fours, 2 ones and 2 twos. ఓకే, సో దెర్ఫోర్ R1 వాల్యూ ఏదైతే ఉందో 40 × 2 80, సో 80 √3 meters. ఓకే, సో ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది R2. అయితే R2కి మనం ఫార్ములా రాసుకున్నాం అనుకోండి. R2 is equals to, సో హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. సో u cos 30 degrees ఇంటూ టైం టేకెన్. అయితే మనకి టైం టేకెన్ ఫార్ములా తెలీదు, సో టైం టేకెన్ ఫస్ట్ కనుక్కుందాం. సో ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్స్ మనకి టైం టేకెన్ అనేది నథింగ్ బట్ u sin θ అనే ఇనిషియల్ వెలాసిటీతో ఓకే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద గ్రావిటీ మనకి 4.2 meters హైట్ ట్రావెల్ చేశాడు. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏంటంటే బాడీ ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్ లేదా బాడీ ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్ ఎట్ 30 degrees to horizontal, at 30 degrees to horizontal. ఓకే, సో అది మనకి ఎలా అవుతుంది అంటే మనకి ఇప్పుడు u sin θ లేదా u sin 30 degrees అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, u cos 30 degrees అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో సైడ్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇట్ ట్రేసెస్ అ డిస్టెన్స్ దట్ ఈస్ 4.2 meters అండర్ గ్రావిటీ. సో మనకి వర్టికల్ మోషన్లో ఏదైతే ఉందో velocity and acceleration, now those are responsible for vertical displacement. So formula చూసాను అనుకోండి 4.2 s is equals to ut, that is u sin 30 degrees into t
ప్లస్ ప్లస్సే కదా, ఎందుకంటే ఇట్ ఈస్ మూవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హాఫ్ జీ టీ స్క్వేర్. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ వాల్యూస్, దట్ ఈస్ 4.2 ఈజ్ ఈక్వల్స్ టు యూ వాల్యూ వచ్చేసి నాకు 40 కదా. ఓకే, యూ వాల్యూ 40 ఇంటూ సైన్ 30 1/2 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ టీ స్క్వేర్. 2 1s and 2 5s, 2 1s and 2 20s. Okay, so what will I get? 5t square plus 20t minus 4.2 is equals to 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇది సాల్వ్ చేస్తే నాకు టీ వాల్యూ వస్తుంది, ఆ టీ వాల్యూ ఇక్కడ పెట్టొచ్చు. ఓకే, సో ఈ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుందాం. సో దీనికి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఆ ఫార్ములా ప్రకారం చూసామనుకోండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి minus 20 plus or minus root of b square, that is 20 square అంటే 400. ఓకే, minus 4ac minus 4 into 4.2 into 5 అంటే plus 4 into 4.2 into 5. ఓకే, by 2a అంటే 10. ఓకే, సో therefore time is equals to minus 20 plus or minus, సో 400 ఇది ఎంత అవుతుంది? ఓకే, సో ఇది మనం చూసినట్లయితే 5 టేబుల్లో చూసాం అనుకోండి స్టూడెంట్స్, 5 4s 20 and 5 into 0.2 అంటే 121. So 4 into 21, 84, 484. Root 484 is nothing but 22 by 10. So since ఇక్కడ నెగిటివ్ తీసుకుంటే ఓవరాల్ టైం నెగిటివ్ వస్తుంది కాబట్టి we take only positive value. So t is equals to minus 20 plus 22 by 10. So that is nothing but 2 by 10. So therefore time period value ఏదైతే ఉందో అది మనకి 0.2 seconds వచ్చింది. ఓకే, సో అయితే we know r is equals to r1 plus r2 అండ్ ఆల్రెడీ మనకి ఏంటంటే r1 వాల్యూ అనేది మనకి 80√3 వచ్చేసింది. ఓకే, అండ్ మనకి u1 అనేది 40 అండ్ r2కి మనం ఫార్ములా రాసుకున్నాం కదా, దట్ ఈస్ r2 ఈజ్ ఈక్వల్స్ టు u cos 30 degrees ఇంటూ t అని చెప్పేసి. ఓకే, సో దర్ఫోర్ r2 ఈజ్ ఈక్వల్స్ టు u వచ్చేసి 40, cos 30 వచ్చేసి √3/2 ఇంటూ టైం టేకెన్ వచ్చేసి 0.2 seconds. ఓకే, సో 2 1s అండ్ 2 20s. సో 20 ఇంటూ 0.2 అది చేసినట్లయితే మనకి ఏంటి 4 వస్తుంది. సో r2 ఈజ్ 4√3 meters. సో ఇప్పుడు r అంటే ఏంటి, ఓవరాల్ రేంజ్ ఇస్ r1 ప్లస్ r2. సో క్యాపిటల్ R ఇస్ ఈక్వల్స్ టు r1 80√3 ప్లస్ r2 4√3. సో నథింగ్ బట్ 80x ప్లస్ 4x 84x అలా అనమాట. సో r ఇస్ ఈక్వల్స్ టు 84√3 meters. సో దిస్ ఇస్ ద ఓవరాల్ రేంజ్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూసినట్లయితే 84√3 సెకండ్ ఆప్షన్, దెర్ఫోర్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్.